వెతుకుతున్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో నెమ్మది ఉంటుంది, ఎందుకంటే ఆయన సన్నిధిలో సమృద్ధి ఉంటుంది, ఎందుకంటే ఆయన సన్నిధిలో ప్రశాంతత ఉంటుందండి. ఆయన సన్నిధిలో ఉన్నవారికి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు లేమి అనేది తెలియదు. నీ నా జీవితంలో ఆయన సన్నిధిని ఎప్పుడైనా అనుభవించావా? ఎప్పుడైనా అటు విధంగా ప్రార్థించావా? కృతజ్ఞత చెల్లించి, ప్రభువా నీ సన్నిధి కొరకు నేను వెతుకుచున్నాను నాయన, ఎప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని ప్రార్థించడే తప్ప, ప్రభువా నీ సన్నిధిలో నేను జీవించాలని ఆశ నాయన అని ఎన్నడైనా మనం ప్రార్థించామా? దావీదు గారు ఇక్కడ కష్టంలో ఉండి కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నారండి. గొప్ప విపత్తిలో ఉన్నారండి, శత్రువులు వెంటాడుచున్నారు, అయినా కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. నీ కష్టం ఏదైనా, బాధ ఏదైనా, నీకు శత్రువులు ఎంతమంది ఉన్నా కృతజ్ఞత చెల్లించు, దాన్ని దేవుడే చూసుకుంటాడు. రోమపత్రిక 8:31 అంటాడు కదా, యెహోవా మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు? ఈ సమయంలో యెహోవా మన పక్షంలో ఉన్నాడండి. ఈరోజు నీకు కలిగిన కష్టాలన్నింటిలో కృతజ్ఞత చెల్లించు. గడిచిన సంవత్సరం